హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మణి గోవింద్. మీరు చూస్తున్నారు టెక్ మణి గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు బ్రోకర్స్ అండ్ కమిషన్స్ అవసరం లేకుండా జెన్యూన్ గా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను. సో ఈ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ గా ఎలా ఉంటుందంటే, స్టెప్ 1 మీరు ఆన్లైన్ లో లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 2 మీరు లెర్నర్ లైసెన్స్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 ఆఫ్టర్ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ రాసి పాస్ అయిన 30 డేస్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి డ్రైవింగ్ టెస్ట్ కి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 మీరు డ్రైవింగ్ టెస్ట్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ ఆ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి మీరు డ్రైవింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్రూవ్ అవుతుంది. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై ప్రాసెస్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంక లేట్ చేయకుండా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్లో 96% అయితే ఉన్నారు. సో మన ఛానల్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తూనే ఉంటుంది. సో ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ అయితే వచ్చాయి. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ యూస్ఫుల్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి. సో మీరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2024లో ఎలా అయినా సరే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే సో తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో ఇంక లేట్ చేయకుండా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టెప్ 1 లెర్నర్ లైసెన్స్ కి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కి అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డ్రైవింగ్ అండ్ లెర్నర్ లైసెన్స్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క స్టేట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని మీకు అవసరాన్ని బట్టి అయితే యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ పేజ్ లో కింద మీకు ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. అక్కడ మీరు జనరల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత పక్కన మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇది వరకే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లెర్నింగ్ లైసెన్స్ కానీ ఉంటే వీటి మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో మీరు కొత్త డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఆర్టీఓ అని ఉంటుంది. సో ఇక్కడ మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళే మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో అందుకనే మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది. సో దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని ఇక్కడ కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని పక్కన మీకు జనరేట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద మీకు ఒక 3 టిక్ బాక్స్లు అయితే ఉంటాయి. సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకొని కింద మీకు అథెంటికేట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్లో ఇక్కడ మీకు పిన్ కోడ్ అండ్ ఫోటో ఒక్కొక్కసారి రావు, మీరేం కంగారు పడకండి. సో ఈ పేజ్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రిలేషన్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నారా, మదర్ నేమా, హస్బెండ్ నేమా అండ్ గార్డియన్ నేమా అన్నది సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏ ఊర్లో పుట్టారు అనేది ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ దాని కింద మీకు ల్యాండ్ లైన్ నెంబర్ అని ఉంటుంది. మీ దగ్గర ఉంటే ఎంటర్ చేసుకోండి, లేకపోతే లేదు. అండ్ దాని కింద మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఎంటర్ అయితే
చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు ఇక్కడ 2 ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా సజెషన్ అయితే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో ఉన్నట్టు మీరు ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత పక్కన మీకు ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరొకరి నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ దానిపైన మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ దానిపైన మీ యొక్క బ్లడ్ గ్రూప్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ డిఫాల్ట్ గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు మండల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ మీరు విలేజ్ లో ఉంటే విలేజ్ మీద టిక్ మార్క్ పెట్టుకుని మీ యొక్క విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు టౌన్ లో ఉంటే టౌన్ మీద క్లిక్ చేసుకుని మీ యొక్క టౌన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ మీరు ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు సేమ్ యాజ్ ఆధార్ అడ్రస్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ సేమ్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ పక్కన మీకు పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ప్రెసెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ మీకు సేమ్ యాజ్ ప్రెసెంట్ అడ్రస్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో వన్స్ మీరు టిక్ మార్క్ పెట్టుకుంటే మీరు పక్కన ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఈ బాక్సెస్ లో కూడా వచ్చేస్తాయి. సో కొంతమంది అయితే ఆధార్ కార్డ్ లో ఒక అడ్రస్ ఉంటుంది అండ్ వేరే అడ్రస్ లో ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రం ప్రెసెంట్ అడ్రస్ దగ్గర మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద మీకు ఇక్కడ డ్యూరేషన్ అట్ ప్రెసెంట్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ అడ్రస్ లో ఉంటున్నారు అన్నది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు ఏ వెహికల్ కి డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటున్నారో మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు స్కూటీ కనుక డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అని ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ నార్మల్ బైక్ కి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు మోటార్ సైకిల్ విత్ గేర్ అని ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే 4 వీలర్స్ లైక్ కార్, ట్రాక్టర్ ఇలాంటి వాటికి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు లైట్ మోటార్ వెహికల్స్ అని ఉంటుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత పక్కన మీకు = రైట్ యారో ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత పక్కన మీకు సెలెక్టెడ్ COVS బాక్స్ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు బైక్ తో పాటు కారు కూడా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటే లైట్ మోటార్ వెహికల్స్ అన్న దాని మీద క్లిక్ చేసుకుని పక్కన మీకు బ్లూ కలర్ లో = రైట్ యారో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే అది కూడా సెలెక్టెడ్ COS బాక్స్ లోకి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీకు ఒకవేళ కార్ డ్రైవింగ్ రాకపోతే కనుక మీరు ఇక్కడ కార్ అయితే సెలెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు డ్రైవింగ్ టెస్ట్ లో బైక్ తో పాటు కార్ ని కూడా డ్రైవ్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఫెయిల్ అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే రాదు. ఒకవేళ మీకు ఫ్యూచర్ లో కార్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటే అప్పుడు మీరు కార్ నేర్చుకున్న తర్వాత మీకు ప్రీవియస్ గా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కి మీరు కార్ డ్రైవింగ్ లైసెన్స్ ని యాడ్ ఆన్ అయితే చేసుకోవచ్చు. సో అది కూడా ఈజీ ప్రాసెస్. సో ఫైనల్ గా నా సజెషన్ ఏంటంటే మీకు బైక్ బాగా వస్తే బైక్ మాత్రమే అప్లై చేసుకోండి. కార్ బాగా వస్తే కార్ కి మాత్రమే అప్లై చేసుకోండి. అలాగే కారు బైక్ రెండు బాగా వస్తే మీరు రెండిటికి కలిపి అప్లై చేసుకోండి. నెక్స్ట్ కింద మీకు ఈజ్ ద అప్లికెంట్ ట్రైన్డ్ ఫ్రమ్ డ్రైవింగ్ స్కూల్ అని ఉంటుంది. మీరు డ్రైవింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకుంటే కనుక దీని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. సో లేకపోతే టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి. అండ్ నెక్స్ట్ కింద మీకు ఎల్లో కలర్ లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ 1 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీటిని చదివి మీరు ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మాక్సిమం అందరికి ఫస్ట్ దానికి నో, సెకండ్ దానికి ఎస్ అండ్ మిగతా వాటికి నో అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సెల్ఫ్ డిక్లరేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు ఒకవేళ యాక్సిడెంట్ లో కనుక చనిపోతే మీరు ఆర్గాన్స్ డొనేట్ చేస్తారా అని అడుగుతుంది. ఇక్కడ అందరూ ఎస్ మీద అయితే టిక్ మార్క్ పెట్టుకోండి. సో టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఆర్గాన్ డొనేటర్ అని. అక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క అప్లికేషన్ రెఫరెన్స్ స్లిప్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఎక్కడైనా రాసుకుని అయినా పెట్టుకోండి. సో దీన్ని మీరు ఖచ్చితంగా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. లేదంటే ఇక్కడ మీకు ప్రింట్ అక్నాలజ్మెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని అన్నా సరే మీరు PDF ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మనకి నెక్స్ట్ స్టెప్స్ లో చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఈ పేజ్ లో కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనకి 5 స్టెప్స్ అయితే చూపిస్తుంది. మనం ఆల్రెడీ
ఆల్రెడీ అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి కంప్లీటెడ్ అని వచ్చింది. సో నెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఏం లేదు, కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు డిఫాల్ట్ గా మీ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తాయి. సో ఇక్కడ పక్కన మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో కింద మీకు ఓకే అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని అడ్రస్ ప్రూఫ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కన మీకు ప్రూఫ్స్ అని ఉంటుంది, అక్కడ మీకు ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆ తర్వాత పక్కన మీకు డాక్ నెంబర్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ పక్కన మీకు ఇష్యూడ్ బై అని ఉంటుంది, అక్కడ మీరు UIDAI అని మీరు ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ ఇష్యూడ్ డేట్ అని ఉంటుంది, అది మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. సో ఆ డేట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత పక్కన మీకు కాంటాక్ట్ నెంబర్ అని ఉంటుంది, అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. సో అండ్ ఆ తర్వాత మీరు ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ తయారు చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో మీకు డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీకు కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఒక వైట్ పేపర్ మీద పెట్టి ఈ విధంగా మీరు ఒక ఫోటో అయితే తీసుకోండి. తీసుకుని సో ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా మీరు ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ ని బ్యాక్ సైడ్ కి అయితే టర్న్ చేసి మళ్ళీ అయితే ఒక ఫోటో అయితే తీసుకుని సో ఈ విధంగా ఎడ్జెస్ అన్ని మళ్ళీ కరెక్ట్ గా పడేలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింద మీకు బ్యాక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఈ డాక్యుమెంట్ దగ్గర 3 డాట్స్ అయితే ఉంటాయి, దాని మీద అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు 500 KB లోపు వచ్చేలాగా మీరు ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో 500 KB లోపు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు PDF అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ న్యూ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఏదో ఒక నేమ్ పెట్టుకుని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుని కింద మీకు యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఎలో మీద క్లిక్ చేసుకుంటే మీకు PDF అనేది సేవ్ అయిపోతుంది. సో ఇలా మీరు ఆధార్ కార్డ్ PDF అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మీరు ఆధార్ కార్డ్ PDF అనేది తయారు చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న సో ఆధార్ కార్డ్ PDF అయితే మీరు సెలెక్ట్ చేసుకుని పక్కన మీకు అప్లోడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఫైల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఆఫ్టర్ అప్లోడ్ అయిన తర్వాత మీరు ఫైల్ కావాలనుకుంటే చూడొచ్చు. సో అంతా ఓకే అనుకుంటే ఇక్కడ పక్కన మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ దగ్గర మీకు ఇక్కడ ఎగ్జామ్టెడ్ అని వస్తుంది, అంటే ఇవి మీరు అప్లోడ్ అయితే చేయని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మీరు ఫీజ్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, దానికోసం కింద మీకు ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఎంత అమౌంట్ అనేది పే చేయాలన్నది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. అండ్ కింద పేమెంట్ ఆప్షన్స్ లో ఇక్కడ పేమెంట్ గేట్వే దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏపీ స్టేట్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ పక్కన మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ ని పక్కన ఉన్న బాక్స్ లో మీరు రీఎంటర్ చేసుకుని కింద మీకు పే నవ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ కింద మీకు ఐ అగ్రీ అని ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు పే యూ అని ఉంటుంది, దాన్ని మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్, బ్యాంక్స్, యూపీఐ నుంచి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. యూపీఐ ఐడి అంటే ఏం లేదు, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ @YBL అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు పే నవ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఫోన్ పేకి అయితే ఒక రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. సో అక్కడి నుంచి మీరు పేమెంట్ అయితే కంప్లీట్ అయితే చేసేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత పేజ్ క్లోజ్ చేయడానికి కానీ బ్యాక్ రావడానికి కానీ ట్రై చేయకండి. సో ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో వెయిట్ చేస్తే ఈ పేజ్ లో ఎక్కడ మీకు పేమెంట్ సక్సెస్ అని మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ కింద మీకు క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ రిసిప్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి, లేకపోతే మీరు సో PDF కింద అయినా సరే సేవ్ చేసుకోండి. సో వన్స్ మీరు ఈ రిసిప్ట్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు హోమ్ అని ఉంటుంది,
హోమ్ మీద క్లిక్ చేస్తే మీరు హోమ్ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీకు కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ తో క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకోగానే మీరు మళ్ళీ ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు సో పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ కంప్లీటెడ్ అని చెప్పేసి కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ 5th స్టెప్ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. సో దానికోసం మళ్ళీ కింద మీకు ఇక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ టు బుక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉన్న డేట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నట్టు, సో ఇందులో మీరు ఏదో ఒక డేట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ టైం స్లాట్ లో టెస్ట్ కి వెళ్దాం అనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు బుక్ స్లాట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ కన్ఫర్మ్ స్లాట్ బుక్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి అపాయింట్మెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు సింపుల్ గా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో లేదంటే ఇక్కడ మీకు కింద ప్రింట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని అయినా సరే మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టెప్ 1 మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 మీరు లెర్నర్ లైసెన్స్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ అయితే రాయాలి. సో ఈ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ రాయడానికి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ రిసిప్ట్, అండ్ సెకండ్ వచ్చేసి పేమెంట్ రిసిప్ట్, అండ్ థర్డ్ వచ్చేసి అప్లికేషన్ రిఫరెన్స్ స్లిప్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ 4 డాక్యుమెంట్స్ మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ రాయడానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను ప్రాసెస్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోమని అయితే చెప్పాను. సో ఇన్ కేస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం కనుక మర్చిపోయి ఉంటే సేమ్ మీరు పరివాహన్ సారథి వెబ్సైట్ హోమ్ పేజ్ కి అయితే రండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రింట్ ఫార్మ్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ ప్రాసెస్ ఆర్టీఓ ఆఫీస్ లో ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ రాయడానికి వెళ్లే ముందు తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. సో ఆ వీడియోలో లెర్నర్ లైసెన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది అండ్ మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు కంపల్సరీగా లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కి వెళ్లే ముందు ఆ వీడియోని తప్పకుండా అయితే చూడండి. సో ఆఫ్టర్ మీరు లెర్నర్ లైసెన్స్ టెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ లో రాసి పాస్ అయిన 24 అవర్స్ లోగా మీకు లెర్నర్ లైసెన్స్ అప్రూవ్డ్ అని ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. సో ఈ మెసేజ్ లో మీకు లెర్నర్ లైసెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ నెంబర్ ద్వారా మీరు లెర్నర్ లైసెన్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో సేమ్ మీరు లెర్నర్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి పరివాహన్ సారథి వెబ్సైట్ హోమ్ పేజ్ లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ లో మీకు లెర్నర్ లైసెన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రింట్ లెర్నర్ లైసెన్స్ ఫామ్ 3 అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో మీ యొక్క అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా మీ యొక్క లెర్నర్ లైసెన్స్ నెంబర్ కానీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, అక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క లెర్నర్ లైసెన్స్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు లెర్నర్ లైసెన్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో దీంతో స్టెప్ 2 కూడా మీకు కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ 3 మీరు డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లికేషన్ అయితే ఫిల్ చేసి డ్రైవింగ్ టెస్ట్ కి అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ ప్రాసెస్ మీరు చేయాలంటే ఆఫ్టర్ మీకు లెర్నర్ లైసెన్స్ ఇష్యూ అయిన 30 డేస్ తర్వాత మాత్రమే మీరు ఈ ప్రాసెస్ అయితే చేయగలరు. సో మీకు లెర్నర్ లైసెన్స్ ఇష్యూ అయిన తర్వాత మీరు 30 డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ 30 డేస్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లికేషన్ ఫిల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు డ్రైవింగ్ అండ్ లెర్నర్ లైసెన్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క స్టేట్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు ఇక్కడ అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో టాప్ లో మీకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీరు మీ యొక్క లెర్నర్ లైసెన్స్ నెంబరు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని కింద మీకు ఓకే అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని మీకు కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ మీరు ఏవి చేంజ్ చేయడానికి అయితే అవ్వదు. సో మీరు ఈ పేజ్ లో కిందకైతే వచ్చేసేయండి. సో ఇక్కడ మీకు ఏ వెహికల్ కి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. సో
దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ యొక్క వెహికల్ క్లాస్ అనేది మీకు ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, అక్కడ మీరు ఓకే అన్న దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ పేజ్ లో మీకు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. అండ్ ఆ తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ పేజ్ లో ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటుంది. సో ఆ క్యాప్చా కోడ్ ని కింద ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకొని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి ఈ పేజ్ లో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే సో అప్లికేషన్ యొక్క స్టేజెస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ స్టెప్ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లికేషన్ అయితే ఫిల్ చేసాం. అండ్ సెకండ్ ఆధార్ వెరిఫికేషన్ అండ్ థర్డ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇవేం మనం చేయని అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రీవియస్ గా ఆల్రెడీ చేసాం కాబట్టి. అండ్ స్టెప్ 4 ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. సో దానికోసం కింద మీకు ఇక్కడ ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు ఎంత ఫీజు అనేది పే చేయాలో మీకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ పేమెంట్ చేయడానికి పేమెంట్ గేట్వే దగ్గర మీరు ఇక్కడ ఏపీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కన మీకు ఒక క్యాప్చా కోడ్ ఉంటుంది, ఆ క్యాప్చా కోడ్ ని పక్కన ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకోండి. రీఎంటర్ చేసుకుని కింద మీకు పే నౌ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకొని కింద మీకు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు పే యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీకు కొన్ని పేమెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ నుంచి కానీ లేదా బ్యాంక్ అకౌంట్స్ నుంచి కానీ లేదా యూపీఐ నుంచి కానీ పేమెంట్ అయితే చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే సింపుల్ గా ఉంటుంది కాబట్టి యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ లో @YBL అని మీరు ఎంటర్ చేసుకుని కింద మీకు పే అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఫోన్ పేకి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో అక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే సింపుల్ గా కంప్లీట్ అయితే చేసేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు పేజ్ క్లోజ్ చేయడానికి కానీ బ్యాక్ రావడానికి కానీ ట్రై చేయకండి. సో ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ ప్రింట్ రిసిప్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు పేమెంట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో దీన్ని లేదంటే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. ఆఫ్టర్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు పరివాహన్ సారథి వెబ్సైట్ హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేసేయండి. సో ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అపాయింట్మెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఎల్ టెస్ట్ స్లాట్ బుకింగ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ ఆర్ లెర్నర్ లైసెన్స్ నెంబర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకొని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఏ వెహికల్ కి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు దీని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు బుక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ రోజు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి వెళ్దాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ డేట్ అండ్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు బుక్ స్లాట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మళ్ళీ తర్వాత పేజ్ లో ఇక్కడ కింద మీకు కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి స్లాట్ అయితే బుక్ అయిపోతుంది. సో దీన్ని మీరు సింపుల్ గా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి, లేకపోతే ప్రింట్ మీద క్లిక్ చేసుకుని అయినా సరే మీరు ఈ పీడిఎఫ్ ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లికేషన్ ఫిల్ చేసి డ్రైవింగ్ టెస్ట్ కి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో స్టెప్ 3 కూడా కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ 4 మీరు డ్రైవింగ్ టెస్ట్ కి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న డేట్ లో ఆర్టీఓ ఆఫీస్ ఆ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ దగ్గరికి వెళ్ళి మీరు డ్రైవింగ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ డ్రైవింగ్ టెస్ట్ కి మీరు వెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అపాయింట్మెంట్ రిసిప్ట్, అండ్ సెకండ్ వచ్చేసి పేమెంట్ రిసిప్ట్, అండ్ థర్డ్ వచ్చేసి లెర్నర్ లైసెన్స్ జిరాక్స్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ ఒరిజినల్. ఈ 4 డాక్యుమెంట్స్ మీరు డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీరు హెల్మెట్ అండ్ సిగ్నల్ లైట్స్ ప్రాపర్ గా వర్క్ అయ్యే వెహికల్ ని కూడా మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అండ్ మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. సో ఆ వీడియోని మీరు కంపల్సరీగా మీరు డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్లే ముందు కంపల్సరీగా అయితే చూడండి. సో ఆ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ ని మీరు ఫాలో అవుతే మీరు 99% డ్రైవింగ్ టెస్ట్ అయితే పాస్ అవుతారు. సో ఆ వీడియో యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. మీరు డ్రైవింగ్ టెస్ట్ కి వెళ్లే ముందు తప్పకుండా ఆ వీడియోని అయితే చూడండి. సో ఆఫ్టర్ మీరు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన 24 అవర్స్ లోగా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో ఆఫ్టర్ మీకు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు సేమ్ పరివాహన్ సారథి వెబ్సైట్ లోకి అయితే రండి. టాప్ లో మీకు డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది. సో దాని
దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు ప్రింట్ డిఎల్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్లో మీ యొక్క అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు అక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. బూమ్, ఈ విధంగా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని దాన్ని కలర్ జెరాక్స్ తీసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 2022 తర్వాత ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే ఎవరికి కూడా ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ అయితే రావడం లేదు. సో దానికి రీజన్ ఏంటంటే ఇంతకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవడానికి ప్రతి స్టేట్ కి ఇండివిజువల్ గా వెబ్సైట్స్ అయితే ఉండేవి. కానీ ప్రెసెంట్ అయితే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కి కలిపి పరివాహన్ సేవ ఆర్ పరివాహన్ సారథి వెబ్సైట్ అయితే వచ్చింది. సో దీని వల్ల ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ ప్రింట్ చేసే కంపెనీని సెలెక్ట్ చేసుకోలేదు అండ్ కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. సో ఇండియాలో తెలిసిందే కదా, కొత్త కంపెనీలకి టెండర్లు పిలుస్తాం అండ్ ప్రింటింగ్ కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు వరకు ల్యాగ్ అయితే చేసుకుంటూ వచ్చారు. సో సూని ప్రింటింగ్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైతే ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు రాలేదో వాళ్ళందరికీ ఆర్డర్ వైజ్ అయితే వస్తాయి. మీరేం కంగారు పడకండి. సో అప్పటి వరకు మీరు దీన్ని కలర్ జెరాక్స్ తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మిమ్మల్ని ట్రాఫిక్ పోలీస్ ఆపి డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే మీరు కలర్ జెరాక్స్ చూపించండి, సరిపోతుంది. సో ఇన్ కేస్ వాళ్ళు ఆ కార్డే కావాలని అడిగితే ఈ స్టోరీ అంతా వాళ్ళకి చెప్పండి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ వీడియోని మీరు ఎక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఐ విల్ మీట్ ఇన్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మనీ గోవింద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.